భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 Hills ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణ గవర్నమెంట్ చేపడుతున్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్స్ ఉన్నాయో అక్కడ ఉన్న చెట్లు దాదాపు ఒక 40-30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాయి. సో అది ఆ చెట్లను నరికివేస్తే ఆ పర్యావరణానికి కూడా ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఉన్న స్థానికులకు కూడా ఆ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేబీఆర్ చెట్లను నరికివేయొద్దని కేబీఆర్ ని కాపాడడానికి మనతో మాట్లాడడానికి ఇప్పుడు రుషిత్ ఉన్నారు. రుషిత్ ని అడిగి చేసుకుందాం. చెప్పండి బ్రో, ఈ విషయం పైన మీ స్టాండ్. మా స్టాండ్ చాలా క్లియర్. కేబీఆర్ పార్క్ కి సంబంధించి ఏదైతే రోడ్డు కొత్తగా ఏంది ఫ్లైఓవర్లు 6 ఫ్లైఓవర్ ఇంకా అండర్ పాస్లు కడతామని ఏవైతే లీగల్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ప్రభుత్వం పాటిస్తే అయిపోతుంది కదా. మీరు చట్టాలను పాటించకుండా ప్రాజెక్ట్ తో ముందుకెళ్తామని అంటే మాలాంటి వాళ్ళు కేసులు వేస్తారు, స్టే తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకోము? మీరు అసలు చట్టాన్ని గౌరవించకుండా, పర్యావరణాన్ని గౌరవించకుండా, మేము అడిగిన ప్రశ్నలని గౌరవించకుండా, మాతో చర్చలు జరపకుండా ముందుకెళ్తామని అంటే బరాబర్ వ్యతిరేకిస్తాం కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఒక ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఉంటుంది. అది చేసిన దాని తర్వాత ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి. అది చేయకుండా వీళ్ళు ముందుకు గదులుతున్నారు. అది ఎట్లా జరుగుతుంది? దాని తర్వాత ఏంటిది, ఇంకొకటి ఇకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక పార్క్ చుట్టూ ఏదైతే పర్యావరణానికి సంబంధించి బఫర్ జోన్ అని అంటామో ఆ ఇకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేరు? దానికి సంబంధించి ఎందుకు సీరియస్నెస్ లేదు? సో ఇది సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏది చేసినా దానికి కొంచెం అగెనిస్ట్గా కొన్ని గ్రూప్స్ అనేటివి కొంతమంది వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే కేబీఆర్ చుట్టూ చేస్తా అన్న డెవలప్మెంట్కి మీరు యాంటీగా వెళ్తున్నారా? మీ స్టాండ్ ఏంటంటే ఏ విధంగా ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుతూ దానికి ఫ్లైఓవర్స్ ఎట్లా చేయాలి అనేది ఏం చెప్తారు దానిపైన? పర్యావరణాన్ని కాపాడే ఫ్లైఓవర్ల కంటే మస్తు ఎక్కువ ఏంటంటే ఫ్లైఓవర్లు అవసరమా కాదా? ట్రాఫిక్ సమస్యని ఫ్లైఓవర్లు కాదు సాల్వ్ చేసేది. ట్రాఫిక్ సమస్యది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్సే సాల్వ్ చేసేది. అంటే ఒక చోట ట్రాఫిక్ తగ్గాలంటే ఎక్కువ బస్సులు ఉండాలి. ఎక్కువ బస్సులు ఉంటే జనాలందరూ ఒకటే వెహికల్లో ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్ని కార్లు ఎక్కువ అయితే అంత ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. పెద్ద పెద్ద కార్లలో ఒక్కడే కూర్చొని పోతాడు. సో ఇట్లా అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ కాంప్లెక్స్ టాపిక్స్. ఇవన్నీ ఎక్స్పర్ట్స్తో చర్చించాలి. వీళ్ళు ఎటువంటి ఎక్స్పర్ట్స్? ఫ్లైఓవర్స్ మాత్రం ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఫ్లైఓవర్స్ డోంట్ సాల్వ్ ట్రాఫిక్. సో అది సో ఎక్స్పెక్ట్తో అంటే గవర్నమెంట్ ఎవరు ఎక్స్పెక్టేషన్తో లేదా? ఎందుకంటే ఒకవేళ ఫ్లైఓవర్లు లేకపోతే గవర్నమెంట్ ప్లాన్స్లో నిజంగానే ట్రాఫిక్ సమస్య సాల్వ్ అవుతుంది అని అంటే మరి ఇప్పటివరకు ఎందుకు సాల్వ్ కాలేదు ట్రాఫిక్ సమస్య? ఇన్ని చోట్లలో ఫ్లైఓవర్లు ఉన్నాయి కదా, ఎందుకు ట్రాఫిక్ సమస్య సాల్వ్ కాలేదు? ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్, ఇప్పుడు ప్రవీణ్ గారు జాయిన్ అయినారు, వాళ్ళు చెప్తున్నారు కదా క్లియర్గా ట్రాఫిక్ సమస్య అనేది వాల్యూమ్కి సంబంధించింది, ప్రైవేట్ వెహికల్స్కి సంబంధించింది. సారీ. సో అంటే ఇప్పుడు కేబీఆర్ చూసుకుంటే పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం బడా బాబులు మాత్రమే ఉంటారు. సో వాళ్ళకి అనుగుణంగా గవర్నమెంట్ డిసిజన్ తీసుకుందా, లేకపోతే పబ్లిక్ అనుగుణంగా తీసుకుందా, లేకపోతే అంటే ఆ ప్రాజెక్టుల ద్వారా కొంచెం అనుగుణంగా అంటే కాంట్రాక్ట్ పేరుతో ఎవడైతే ఎవరికైతే పైసలు పోతాయో జేబులకి వానికి అనుగుణంగా చేస్తారు. ఎందుకంటే సివిల్ కాంట్రాక్ట్లో పైసలు ఎక్కువ, కరప్షన్ ఎక్కువ చేయొచ్చు కాబట్టి వాళ్ళు దాని అకార్డింగ్లీ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఇంత ప్రోగ్రెస్ చేసినా లాస్ట్ గవర్నమెంట్ ఆ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే తర్వాత మీరు ఏం చేస్తారు గవర్నమెంట్? ఇప్పుడు లీగలీ ఛాలెంజ్ చేసినాము. రేపు ఆ హైకోర్టు హియరింగ్ తర్వాత ఒకవేళ జడ్జిమెంట్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. జడ్జిమెంట్ బట్టి మీరు డిసైడ్ చేస్తారు. అదే హియరింగ్ బట్టి. అంటే నార్మల్గా ఒక కేబీఆర్ పార్క్ కాకుండా ఇప్పుడు గచ్చిబౌలి భూములు కూడా ఉన్నాయి. అవి కాకుండా జవహర్ నగర్లో కూడా పొల్యూట్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ పైన మీరు ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? అంటే అవేర్నెస్ ఏం చేసినా మేమే కదా ఉద్యమం చేసింది. అంటే ఇప్పుడు జవహర్ నగర్ లో కూడా ఏదైతే ల్యాండ్ ఫిల్ ఉందో దాని మీద రిపోర్ట్లు విడుదల చేసిందే మేము. అంటే మీరు ఇన్ని చేసినా గవర్నమెంట్ అక్కడ ఎటువంటి డిసిజన్ అనేది తీసుకొని అక్కడ ఎటువంటి కార్యాచరణ అనేది జరగట్లేదు. సో ఇప్పుడు మీరు కేబీఆర్ పట్ల చేసేది గవర్నమెంట్ నిజంగా దానిపైన ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కాంచగచ్చిబౌలిలో ఆపలేదా? మేము ఆపినాం కదా. కాంచగచ్చిబౌలిలో హెచ్సి ఫారెస్ట్లో ఆపినాము ఆ చెట్ల నరికివేతని. అట్లనే ఇక ఇవన్నీ ఏంటంటే లార్జర్ సమ్ బ్యాటిల్స్ ఆర్ నాట్ ఫాట్ టు విన్. అన్ని కొట్లాటలు గెలవనికే చేయము, కొన్ని కొట్లాటలు కొట్లాడాలని చేస్తాము. అంటే దామగుండంలో మేము ఉద్యమం నిర్మించినాము. ఎందుకు నిర్మించినాము? సరే గెలిచినా ఓడిపోయినా కానీ చరిత్రలో నిలవాలి. 2900 ఎకరాల భూమిని, అడవి భూమిని అమ్మేసింది ప్రభుత్వము అనే విషయం చరిత్రలో నిలవాలి అని చెప్పి మేము ఉద్యమం చేసినాం. నార్మల్గా కేబీఆర్ పార్క్ దగ్గర కొంచెం ప్రొటెస్ట్ చేసినప్పుడు కొంతమంది పైన కేసులు అయినాయి. ఆ కేసులకు మీరు ఎవరు భయపడట్లేదా? అంటే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం? దాంట్లో కేసులో సబ్స్టెన్స్ లేదు కదా. మేము ఏదైనా తప్పు చేస్తే భయపడతాము. అసలు తప్పే చేయలేదు కదా. వి డిడ్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్. వాళ్ళు ఏమని పెట్టారు, ఒక ఛార్జ్ ఏం పెట్టారు,
ఆడ ఏదో ప్రాపర్టీ డ్యామేజ్ చేసినాడు. మేమేడ డ్యామేజ్ చేసినాం? డ్యామేజ్ చేస్తే భయపడతాం, బరాబర్ అసలు భయపడే ప్రసక్తి లేదు. భగత్ సింగ్ వారసులం మేము.